న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అర్జీదారుల సమస్యలపై తక్షణమే స్పందించాలి కలెక్టర్ శివశంకర్. తమ తండ్రి జ్ఞాపకార్థంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసి పలువురికి ఆదర్శంగా నిలిచిన కుమారులు. ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన. నాగార్జున యాదవ్ను అరెస్ట్ చేసిన కుప్పం పోలీసులు. హన్మకొండ పరకాల శివార్లో ఉన్న వంతెన్ని పరిశీలించిన కలెక్టర్ ప్రావీణ్య. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో సునయన ఆడిటోరియంలో సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించాలని జిల్లా అధికారులందరూ ఉండాలని కోరుతూ ఫిర్యాదులను పట్టుకొని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ముందు కూర్చొని చూపారు. జిల్లా కేంద్రంతో పాటు జిల్లా నలుమూలల నుంచి సమస్యలను చెప్పుకునేందుకు వస్తే అధికారులు ఎవరూ లేకపోవడం బాధాకరమని అన్నారు. ఎవరైనా మాట్లాడతారా? ఇప్పుడు అధికారులు ఉన్నారా లేదా? ఎవరైనా మాట్లాడతారా? మీ అర్జీ ఎంతవరకు ఉంది? అలా ఏం లే మాట్లాడతారా? ఎవరైనా నువ్వు బాగా మాట్లాడినా ఇంకొకరు మధ్యకేర గ్రామం నుంచి 10 గంటలకు వచ్చినాము. ప్రజా దర్బారు 2 వరకు ఉండాలా, 1:30కి అయిపోయింది. మేము ఆన్లైన్ చేయించే లోపు టైం అయిపోయింది. మళ్ళీ ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? 2 పైన ఉండాలా, కానీ 1:30కే బంద్ చేసినారు. ఆ సమస్య ఏంటి? పెద్ద ఏమనుకోకుండా వాళ్ళందరూ ఇంట్లో కూర్చోని పెద్ద నువ్వు అక్కడే రా, నీ అర్జీ పట్టుకుని అవన్నీ కాదు అక్కడ ఏమన్నా నాకేమో నేను తీసుకుంటాను. ఆయన ఉన్నందుకే సార్ ఎన్ని గంటల వరకు సార్? మామూలుగా 1 గంట వరకే, 2 గంటల వరకే. ప్రతి సిపిఎం కార్యకర్త ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల్లో మమేకమై పనిచేయాలని, ప్రజా సమస్యల పరిష్కారమే మన ధ్యేయం కావాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ పిలుపునిచ్చారు. సోమవారం కర్నూలు నగరంలోని స్థానిక కొత్త బస్టాండ్ వద్ద ఉన్న కార్మిక కర్షక భవన్లో సిపిఎం జిల్లా ప్లీనరీ సమావేశం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి రామాంజనేయులు, పిఎస్ రాధాకృష్ణ, జిల్లా నాయకులు ఎన్ అనివేలమ్మ అధ్యక్ష వర్గంగా సమావేశం నిర్వహించారు. సమావేశాన్ని ఉద్దేశించి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024 పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరుగుతున్న మొదటి జిల్లా స్థాయి సమావేశం ఇది అని, జిల్లాలో పార్టీ సభ్యులుగా చేస్తున్న కృషి పట్ల సంపూర్ణంగా ఆయా స్థాయిలో చర్చించే పనిని మరింత మెరుగుపరుచుకోవాలని అన్నారు. వాళ్ళ ప్రయత్నాలన్నీ ఆ వైపు చేస్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో ఆ రకంగా ప్రజల్ని ఒప్పించి అధికారం పొందడమే కాదు 3/4 మెజార్టీ సాధించుకోవాలనేసి ఒక ప్రయత్నం బీజేపీ చేస్తూ వచ్చింది. బీజేపీ అజెండాను గ్రహించిన తర్వాతనే భారతదేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా, ఈ రాజ్యాంగం పోతే సెక్యులరిజం పోతుంది, ఈ రాజ్యాంగం పోతే రిజర్వేషన్లు పోతాయి, ఈ రాజ్యాంగం పోతే దేశంలో ప్రజాస్వామ్యం పోతుంది అనేటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ భయపడారు. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదుల్లో ఓ పెద్ద చర్చ రావడం, అన్ని పార్టీల్లో ఉండేటువంటి ఈ ప్రజాస్వామ్యవాదులు తమ పార్టీలో చర్చ పెట్టడం, ఆ రకంగా ఇండియా కూటమి అనేటువంటి కూటమి ఏర్పడడానికి ఒక ప్రాతిపదిక ఏమంటే భారతీయ జనతా పార్టీ యొక్క
కుట్రలు కుతంత్రాలు దేశానికంతా అర్థమైన తర్వాత భారతీయ జనతా పార్టీని ఎదిరించాలంటే ఒంటరిగా ఎదిరించలేము, మన మధ్య ఐక్యత కావాలి అనేటువంటి అన్ని పార్టీల్లో చర్చ జరిగిన తర్వాతనే ఇండియా కూటమి అనేది ఏర్పడింది. సరే, మన పార్టీ కూటమి అనే దానికంటే కూడా ఒక వేదికగా దీన్ని పెట్టుకుంటే మంచిది అనేటువంటిది మొదటి నుంచి మన అభిప్రాయం. ఎందుకంటే కూటమి హన్మకొండలో వర్షాల కారణంగా దెబ్బతిన్న హన్మకొండ జిల్లా నడికుడ మండలం కంటాత్మకూర్ గ్రామ శివార్లో నిర్మాణంలో రోడ్డు, అదేవిధంగా పరకాల శివార్లో ఉన్న చెలివాగు వంతెనను జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సోమవారం పరిశీలించారు. కంటాత్మకూర్ వద్ద ఉన్న వాగుల నుండి వరద ఉధృతంగా పోతుండటంతో దెబ్బతిన్న కాజ్వేను కలెక్టర్ సందర్శించి అక్కడి వంతెనను, రోడ్డు నిర్మాణానికి సంబంధించిన వివరాలను R&B సురేష్ బాబు ఇతర అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వరద ప్రవాహం గురించి, అక్కడి పంటలకు సంబంధించిన వివరాలను స్థానిక రైతులు కలెక్టర్కు వివరించారు. రోజు పర్కాల్ మండల్లో పర్కాల్ నుంచి భూపాల్పల్లి వెళ్ళే నేషనల్ హైవే రోడ్డు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ హెవీ వర్షంతో నిన్న నైట్ ఒక స్టార్టింగ్ పిల్లర్ దగ్గర కొంచెం రోడ్డు కేవిన్ అయింది ఇన్ఫర్మేషన్ వస్తే నిన్న నైట్ ఇంజనీర్స్, NH వాళ్ళ ఇంజనీర్స్ అవ్వచ్చు అండ్ మన లోకల్ తహసీల్దార్, పోలీస్ డిపార్ట్మెంట్ ముగ్గురు కలిసి రోడ్ కార్డన్ ఆఫ్ చేసి అలానే ఒక లేన్లోనే ట్రాఫిక్ మూవ్ అయ్యేలాగా హెవీ వెహికల్స్ కూడా అలౌ చేయకుండా ట్రాఫిక్ కంట్రోల్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి ఆ వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి అండ్ కంపాక్షన్ చేసి ఈ రోడ్డు లేటెస్ట్గా ఈరోజు ఈవినింగ్ కల్లా ఫుల్ షేప్లో రిస్టోర్ చేసే ప్రయత్నం. దీంతో పాటు నడికుడ మండల్లో కంటాత్మకూర్ లో లైన్ కాజ్వే ఏదైతే ఉందో అక్కడ డైవర్షన్ రోడ్ ఏదైతే క్రియేట్ చేశారో అది డిస్ట్రాయ్ అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది కూడా ఇన్స్పెక్ట్ చేశాము అండ్ వాటర్ లెవెల్స్ తగ్గిన తర్వాత ఆ రోడ్ వర్క్స్ కూడా కమెన్స్ అవుతాయి అనేది తెలియజేస్తున్నాము. అండ్ ఇప్పటి వరకు మనకి దాదాపు ఒక 40 mm రెయిన్ఫాల్ వచ్చింది. ఎక్కడ కూడా మేజర్ ఇబ్బందులు ఏం లేవు. అండ్ అదేవిధంగా మనము హెల్త్ డిపార్ట్మెంట్కి ఆశా వర్కర్స్, ANMs అందరూ కూడా ఫీల్డ్లో అందుబాటు ఉండాలి అని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఏమైనా జ్వరాలు కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా పబ్లిక్కి అందుబాటులో ఉండాలి అని చెప్పి తెలియజేశాము. దాంతోపాటు మన శానిటేషను ప్లస్ అలానే డిలాపిడేటెడ్ బిల్డింగ్స్ ఏమైనా ఉంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. దట్
వర్షం తగ్గింది కాబట్టి ఇప్పుడు బురద కానీ సిల్టీ పని క్లియర్ చేసుకోవాలి అండ్ ఎవరు కూడా ఇంకా నెక్స్ట్ 2-3 డేస్ కూడా మనకి పాత బిల్డింగ్స్లో ఎవరు ఉండదు అనేది రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే తడిగోడలు కూలే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకొక నెక్స్ట్ 72 hours వరకు కూడా రిలేటివ్స్ ఇంటూ కానీ చుట్టాల ఇంటికి కానీ అట్లా వెళ్ళాలి అని కోరుతున్నాము. అండ్ పంచాయత్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇదే ప్రయత్నాలు చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ 24 to 48 hours కూడా మేము అలర్ట్గా ఉంటున్నాము. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఫీల్డ్లో ఉండి అలర్ట్గా ఉండాలనేది రిక్వెస్ట్ చేస్తున్నాము. నంద్యాల పట్టణంలో మధుమణి చారిటబుల్ సొసైటీ వారి మధుమణి నర్సింగ్ హోమ్ 50 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి. కార్యక్రమంలో బనగనపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కూడా పాల్గొన్నారు. అమరావతిలో ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ అచ్చెన్నాయుడిని, వైద్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ని మర్యాదపూర్వకంగా కలుసుకొని తమ నియోజకవర్గంలోని సమస్యల గురించి వివరించిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌడ్చర్తారెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే జి జయసూర్య. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడు మండల పరిధిలోని గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. వారితో పాటు జిల్లా కలెక్టర్ జితేష్ని పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వరద సహాయక చర్యలపై మంత్రి పొంగులేటి అధికారులకు పలు సూచనలు చేశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ చెన్నూరు రూరల్ నిల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని వేమనపల్లి మండలంలో గత 5 రోజులుగా కురుస్తున్న వర్షానికి ప్రాణహిత నదిలో నీటి ప్రవాహం పెరిగి రాచర్ల మల్కాలపేట మధ్య గల వంతెన మునిగిపోయింది. ప్రజలు అత్యవసర పరిస్థితిలో ప్రయాణం చేయలేకపోయారు. అట్టి సమాచారం తెలిపిన రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఐపీఎస్ డీసీపీ మంచిర్యాల రాచర్లకి జిల్లా పోలీస్ రెస్క్యూ టీంతో వెళ్లి అక్కడ ప్రజల పరిస్థితి చూసి వారికి సహాయం అందించామని తెలుపగా డీసీసీ భాస్కర్, జైపూర్ ఏసీపీ ఏ వెంకటేశ్వర్లు, చెన్నూరు రూరల్ సిఐ సుధాకర్ వాళ్ళతో కలిసి రెస్క్యూ టీంతో స్వయంగా బోటు నడిపి రాచర్ల మధ్య బ్రిడ్జి మునిగిపోయిన ప్రాంతానికి మరియు రహదారి దిగ్బంధం ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించి అక్కడి ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, ధైర్యంగా ఉండాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు. వీళ్ళని
ఒకసారి వచ్చేసేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరాచక పాలన సాగిస్తున్నారని ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అసెంబ్లీకి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి నల్ల కండువలు ధరించి జగన్ వస్తుండటంతో పోలీసులు అడ్డుకున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బైరావునిపల్లి గ్రామానికి చెందిన గుండపునేని పరాంకుశరావు గత ఏడాది మృతి చెందారు. తండ్రి జ్ఞాపకార్థంగా ఆయన కుమారులు రామచంద్రరావు లక్ష్మణరావులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో తండ్రి పరాంకుశరావు సహజీవంగా నిలిచి ఉన్నట్లు సహజత్వం ఉట్టిపడేలా విగ్రహాన్ని తయారు చేయించి తమ పొలం వద్ద ప్రత్యేకంగా నిర్మించిన గదిలో ఏర్పాటు చేశారు. రోడ్డు పక్కనే విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో అటువైపుగా వెళ్లేవారు విగ్రహాన్ని ఆసక్తిగా చూస్తున్నారు. తండ్రిపై ఇంత ప్రేమను చూపుతున్న కుమారులను గ్రామస్తులు అభినందిస్తున్నారు. తల్లి తండ్రులకు భోజనం పెట్టని పిల్లలు ఉన్న ఈ రోజుల్లో తండ్రి గుర్తుగా భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పలువురి మన్ననలను పొందుతున్నారు. తండ్రి కుమారుల ప్రేమానురాగాలకు ప్రతీకగా ఈ విగ్రహం నిలుస్తుంది. ఈ విగ్రహాన్ని చూసినప్పుడల్లా తన తండ్రి ఆత్మ సజీవంగా ఉన్నట్లు అనుభూతి కలుగుతుందని కుమారులు రామచంద్రరావు లక్ష్మణరావులు చెప్తున్నారు. नमो भौतिजाय मानो नाम के तो रुषगामित्यग्रे भागं देवेभ्यो विददात्याय प्रचन्द्रमा चरति दीर्घामायुः कुमार सरिपोయిందా ఇప్పుడు ఏమంటారా ముందు లాగమా ఊరినే వాళ్ళు ఎప్పుడైనా సరే మా నాన్న ఎప్పుడు అనేవాళ్ళు నా పెద్ద బిడ్డ మగ అడగాలేదని ఎంతో అనుకునేవాడు. వారు ఏ విషయం తీసుకున్నా ఈ బైరోన్పల్లిలో ఒక పార్టీ అనేది ఆయనకు ఒక పార్టీలో ఉన్న వ్యక్తి వేరే పార్టీలో పోవాలంటే ఆయన జీవిత చరిత్రలో కూడా ఆయనకు ఎప్పుడు కూడా అటువంటి కార్యక్రమం చేయలేదు. ఆయన నమ్ముకున్న సిద్ధాంతం మీద కట్టుబడిన వ్యక్తి. వారి కుటుంబం చాలా పెద్ద కుటుంబం, 5 అమ్మాయిలు 2 కుమారులు. ఇంత పెద్ద కుటుంబాన్ని కూడా కష్టపడి అందరి ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తులకు వారి కూతుర్లను ఇవ్వడం జరిగింది. వారి యొక్క సంకల్పం చాలా గొప్పది. తర్వాత ఎవరు ఎన్ని మాట్లాడినా ఆయన నమ్ముకున్న సిద్ధాంతాన్ని తప్పితే మాత్రము ఇంకొకరి ప్రలోభాలకు లొంగే వ్యక్తి కాదు, భయపడే వ్యక్తి కాదు. ఒక సందర్భంలో కూడా వారి విషయం గురించి వేరే వ్యక్తులు చెప్తుంటే నేను విన్న సందర్భం ఏంటంటే
ఇక్కడ కమ్యూనిస్టులకు పేరున్న గ్రామం ఇది. అయినా వారితోని సిద్ధాంతపరంగానే మాత్రం కానీ వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా దివిషన్లు చేయలేదు. ఆయనే ఇబ్బందులకు లోనయ్యాడు. ఒక దశలో ఆయనని ఇంట్లో పెట్టి అతన్ని స్మాష్ చేయాలి, అతన్ని ఏదో ఒక డ్యామేజ్ చేయాలని ఒక సంకల్పంతో వచ్చినా కానీ భయపడకుండా వారి నుండి పక్కకు తొలగించుకొని ఆయన ప్రయత్నంతో ఆయన వెళ్ళడం జరిగింది. అటువంటి గ్రామంలో ఎవరితోనూ కూడా ఇప్పటి కూడా కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ వారు కానీ తెలుగుదేశం కానీ వారు ఎవరన్నా కానీ అందరితోని ఒక ఫ్రెండ్షిప్గా ఒక మంచి ఆప్యాయతగా ఉన్న వ్యక్తి. తర్వాత తన దృష్టిలో ప్రముఖంగా ఆయన ఏంటంటే ఎవరైతే కుమారులు అమ్మా నాన్నకు అన్నం పెట్టారో అటువంటి వ్యక్తులని మాత్రం అతను సహించే వ్యక్తి కాదు. ఆయన అతన్ని పిలిపించి ఆయన తోచిన విధంగా న్యాయం, ఎవరు కూడా కన్న తల్లిదండ్రులను మీరు ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళకు మంచిగా చూసుకోవాలని చెప్పి వాళ్ళని దొబ్బులు ఆడించి వాళ్ళలో సయోధ్య గురించి కొడుకులకు తండ్రులకు సయోధ్య, అమ్మ నాన్నలకు సయోధ్య గురించి పంపించిన మా మామగారు చాలా ధన్యులు. వారు లేకపోవడం అనేది మాకు కూడా చాలా, మేము కుటుంబ పరంగా మా వదినలు కానీ మా మర్దళ్ళు కానీ మా బామర్దులు కానీ మేమెంతో మా నాన్నగారు అందుకే గుడి కట్టి నేను రోజు పూజ చేసి దేవుని లెక్క చూడాలని చెప్పి నా సంకల్పంతో విగ్రహాన్ని ఏర్పాటు చేశాను. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఆర్లపెంట పంచాయతీ కిస్తారం గ్రామానికి చెందిన రవ్వ భీముడు కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తీవ్ర అస్వస్థకు గురి కావడంతో కుటుంబ సభ్యులు భద్రాచలం ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఖర్చులు పెరగడంతో కుటుంబ సభ్యులు భద్రాచలం ప్రైవేట్ ఆసుపత్రి నుండి చికిత్స కోసం రోగిని బైగాకు తీసుకువెళ్లారు. కొన్ని రోజుల పాటు చికిత్స అనంతరం రోగి మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రహం ఆర్లపెంటకు తీసుకురావాల్సి వచ్చింది. తిగాన్పల్లి నుంచి స్వగ్రామం ఆర్లపెంట పంచాయతీ కిస్తారం వరకు కల్వట్టు దాటేందుకు 20 కిలోమీటర్ల అడవి మార్గంలో నడిచి మృతదేహంను తీసుకొని వెళ్లారు.
సీఎం చంద్రబాబుపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పలువురు టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నాగార్జున యాదవ్ను కుప్పం పోలీసులు నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ నెల 25వ తేదీ వరకు నాగార్జున యాదవ్ను అరెస్ట్ చేయకూడదని హైకోర్టు ఆదేశించడంతో కుప్పం పోలీసులు 41A నోటీసులు జారీ చేశారు. అనంతరం కుప్పం సరిహద్దులోని తమిళనాడు బార్డర్లో బందోబస్తు నడుమ నాగార్జున యాదవ్ను వదిలిపెట్టారు. ఎందుకు అరెస్ట్ చేశారని నాగార్జున యాదవ్ను కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో సునయన ఆడిటోరియంలో సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించాలని జిల్లా అధికారులందరూ ఉండాలని కోరుతూ ఫిర్యాదులను పట్టుకొని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ముందు కూర్చొని చూపారు. జిల్లా కేంద్రంతో పాటు జిల్లా నలుమూలల నుంచి సమస్యలను చెప్పుకునేందుకు వస్తే అధికారులు ఎవరూ లేకపోవడం బాధాకరమని అన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.